ధన్యవాదాలు అధ్యక్ష. నేను మాట్లాడదామనుకున్న చాలా విషయాలు నీటిపారుదల శాఖ మధ్యలో ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లారిటీ వాళ్ళు చేసిన తప్పుల గురించి అయితేంది, మా ప్రభుత్వ లక్ష్యం ఆశయం ఏ విధంగా ముందుకు పోవాలనేది కూడా మళ్ళీ ఇప్పుడు సోదరు అక్బరుద్దీన్ గారు అడిగిన ఒక వ్యాలిడ్ క్వశ్చన్స్ వాళ్ళ డౌట్స్, దానికి ఇప్పుడే మళ్ళా మంత్రివర్యులు మంచి సమాధానం చెప్పిన అధ్యక్ష. బేసికల్గా వ్యవసాయం అనేది గ్రావిటీ కెనాల్స్ ద్వారా, వర్షాభావ పంటలు, కాలువల ద్వారా, చెరువుల కుంటల ద్వారానే ఒకప్పుడు వ్యవసాయం జరిగేది. ఏదో చిన్న చిన్న లిఫ్ట్లు అనేది సాధ్యమవుతుంది, కానీ ఈ లక్షల కోట్ల రూపాయలు హై రేట్ ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చి రుణాల ద్వారా పెద్ద పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, 100 మీటర్లు 100 కిలోమీటర్లు తీసుకొచ్చిన ప్రాజెక్టులు ప్రాక్టికల్గా ఫైనాన్షియల్గా వైబుల్ కావాలి అధ్యక్ష. ఎందుకంటే మనకు వచ్చే రిటర్న్స్ ఏదైతే ఉందో పర్ ఏకర్ చూసుకుంటే, మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో పర్ ఏకరు, అది కూడా ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే పర్ ఏకర్ ఎంత కాస్ట్ పడ్డది ఈ ప్రభుత్వంలో, గతంలో మనం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించినాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము ఎంత అమౌంట్ ఖర్చు పెడితే పర్ ఏకర్ ఎంత కాస్ట్ పడ్డది చాలా క్లియర్గా ఇచ్చింది అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు, అభినందనలు. తెలంగాణ ప్రజల పక్షాన ఈ ప్రాజెక్ట్స్ మీద తెలంగాణ ప్రజలకు పూర్తి అవగాహన, వాస్తవాలు తెలంగాణ ప్రజల్లో ఈ గత 10 సంవత్సరాల వల్ల గత 10 సంవత్సరాల లోపల ఈ ప్రభుత్వం చెప్పే మాటలకు, చేతలకు ఏ విధంగా ఈ రాష్ట్రం అప్లపాలైంది, ఏ విధంగా ఈరోజు ప్రాజెక్టు పేరు మీద దోపిడీ జరిగిందనే విషయం చాలా ఎంత బ్రహ్మాండంగా ఈరోజు గత 10 ఏళ్లలో జరిగిన విషయాలని ఈరోజు మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బాగా ఇచ్చిన అధ్యక్ష. ఇది చాలా మంచిది, ఈ ప్రజలకు తెలవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు చెప్పినట్టు కాళేశ్వరం అని చెప్పేది ఒక సినిమా, కాళేశ్వరం అంటే ఏదో అని చెప్పి ప్రజలలో ఒక అపోహలు కలిగించారు. కానీ ఆ లాస్ట్కు కాళేశ్వరం అనే ప్రాజెక్టు అది కేవలం కాంట్రాక్టర్ల కోసం దోపిడీ చేసింది, అది పేరు మీద దోపిడీ చేసింది తప్పితే నిజంగా అది రైతుల కోసం కొట్టిన ప్రాజెక్టు కాదు. 1 ఎకరా సాగునీరు రాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయాన మా అందరినీ మేడిగడ్డకు తీసుకుపోయి చూసి, అక్కడ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చి తను మాట్లాడి మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పారు అధ్యక్ష. అది ముమ్మాటికి నిజం అధ్యక్ష. కానీ ఇప్పుడు కూడా కనీసం వాళ్ళు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం ఆల్రెడీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత ఈ సమావేశంలో క్లారిటీ ఇచ్చిన అధ్యక్ష. బడ్జెట్లో నియరింగ్ కంప్లీషన్ ఏదైతే డబ్బులు ఖర్చు పెడితే మేము వెంటనే దాని రిజల్ట్స్ వచ్చి రైతులకు లాభం చేకూరుతుందో, పంట నీళ్ళు ఇస్తామో వాటి మీదనే ఖర్చు పెడతాము, మిగతా వాటిని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకుపోయి మిగతా ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఏదైతే ఆలోచన చేసిండ్రో అది చాలా మంచి ఆలోచన అధ్యక్ష. మీ దృష్టికి సరే, గతంలో ముఖ్యమంత్రి అయిన పొలిటికల్ బెనిఫిట్ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తన మార్క్ ఉండాలని చెప్పి ప్రాణహిత చేవెళ్ళ పేరు మార్చి గ్రావిటీ ద్వారా వచ్చే తుమ్మిడెట్టుని కాదని కాళేశ్వరం పేరు పెట్టిన పేరు మార్చి మళ్ళీ ఆయన ఏదో తన ప్రతి విషయంలో సెక్రటరియట్ కానీ యాదాద్రి కానీ ఎక్కడైనా నా మార్క్ ఉండాలనుకుంటాడు ఆయన. కానీ డబ్బు వృధా అవుతుంది, కష్టాల్లో ఉన్న పేదోళ్ళు ఉన్నారు, చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి, ఈ ప్రజాధనం ఇంత దుర్వినియోగం చేయకూడదన్న ఆలోచన కంటే ఎక్కువ ఇంతసేపు తన గురించి మాట్లాడమే ఆయనకు ఎప్పుడు ఎక్కువ ఆనందం. ఈ పత్రికలు, పేపర్ల అడ్వర్టైజ్మెంట్లు ఇదే ఎక్కువ అధ్యక్ష. అంటే హంగామా, దాన్ని ఏమంటారు తెలుగులో, ఆర్భాటం. అరే ఆర్భాటం అంటే ఎట్లా అంటే మామూలుగా అయితే ఎవరైనా చూస్తే కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదో అద్భుతాలు జరిగిపోయినాయి అన్నట్టు చూపించిన అధ్యక్ష. అప్పులు చేసినాం అంటే ఎందుకంటే అప్పులు చేసి మేము ఏం చేసినాం ఊరికనే అన్నాం. అప్పులు చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అప్పులు ఎప్పుడు చేస్తారంటే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాలి తప్పితే అనవసరంగా ప్రాజెక్టుల పేరు మీద
అప్పులు చేసి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన అధ్యక్ష. అది బాధ మా అందరికీ. గత అసెంబ్లీ సమావేశాల్లో మన హరీష్ రావు గారు ఉన్నారు, నేను అటుపక్క నుంచి మాట్లాడినా కాళేశ్వరం వద్దు అని చెప్పిన సార్ నేను 2018లో. ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిన సార్ నేను. అప్పు తీసుకొచ్చి కట్టకండి, బయట హై రేంజ్కి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మనం అని చెప్పి అయినా వినలేదు అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇంత తొందరపడుతున్నారంటే సమయం ఉంది, 5 ఏళ్ల పాటు ప్రజలు తీర్పిచ్చిండ్రు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంచి టీం ఉన్నది అధ్యక్ష, కమిట్మెంట్ ఉన్నది, ఆలోచన ఉంది. ఈ రాష్ట్రాన్ని మంచిగా చేయాలన్న ఆలోచనతోటి ముందు పోతున్నాం. హరీష్ రావు గారికి బాధ అనిపిస్తుండొచ్చు, కానీ గతంలో మీరు సరే మీ నిర్ణయమా అది కేసీఆర్ గారి నిర్ణయమా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు ఆనాడు ముఖ్యమంత్రి ఎదురుగా గట్టిగా మాట్లాడే ధైర్యము మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు లేదు అధ్యక్ష. అది వాస్తవం, వాళ్ళు ఒప్పుకోవాలి గుండె మీద చేసుకొని. ఎవరు కూడా ఆయనతోటి అలా కాదు, అది తప్పు, ఇట్లా చేస్తే బాగోదు, ఇట్లా చేయాలని చెప్పే ధైర్యం లేకుండే ఆయన అవకాశం ఇవ్వకపోయేటోడు. ఈ రోజున్న పరిస్థితి వేరు. ఈరోజు అధ్యక్ష సబ్జెక్ట్ పోతా అంటే దాంతో ఎంత నష్టమైందా, మీరు మీ స్వార్థం కోసం అని చెప్పి నోరు మూసుకొని కూర్చోవడం వల్ల, జీహూజు ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది అధ్యక్ష. అది నా బాధ. వీళ్ళు ఆ రోజు అది కాదు, ఇది ఇట్లా కాదు అని అనుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎంతో కష్టపడి ఎన్నో ప్రాణాలు కోల్పోయి తీసుకుంది, ఇట్లా ఉండకపోయేది అధ్యక్ష. అది మా బాధ. మీ స్వార్థం కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం నాశనం అయింది అధ్యక్ష. మేము అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మా సోదరులు వెంకటరెడ్డి గారు, బట్టి గారు అందరూ కూడా వీళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అందరికి అవగాహన ఉంది. అందరూ కూడా హరీష్ రావు గారి మీద పొద్దున్న నుంచి చెప్తూనే ఉండరు. మళ్ళీ నేను వాళ్ళని ఏమనాలి అధ్యక్ష? నేను ఒకవైపు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, ఎంతకన్నా అనాలని. కానీ అట్లా అని చెప్పేసి వాళ్ళు మేము తప్పు చేసిన ఒప్పుకుంటావా, ఒప్పుకుంటున్నాం నిజంగానే తప్పు జరిగిందని అంటున్నా అంటే అది లేదు. మళ్ళీ ఇప్పటికైతే ఆ రోషం మాత్రం పోలే. చేసిన తప్పులు చాలమని ఇంకా ఉల్టా మమ్మల్నే బదనామం చేస్తామని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తారు. కానీ చాలా క్లారిటీగా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంతో క్లారిటీతో పనిచేస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. వాళ్ళకి మేము ఏదో అరచేతిలో స్వర్గం చూపించినట్టు మేము ఎప్పుడు మాట్లాడతలేము. మేము ఎట్లా మాట్లాడుతున్నాం? కాంగ్రెస్ పార్టీ అంటే ఫస్ట్ మా ధర్మం ఏంటంటే ఈరోజు పరిస్థితి ఏంది, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంది, కృష్ణా జలాలు ఎట్లయింది, ఈరోజు మన ప్రాజెక్టుల పరిస్థితి ఏంది అని వివరంగా అన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నాం అధ్యక్ష. ఇక లాస్ట్కు మా ప్రాజెక్టు విషయం నల్గొండ జిల్లా అధ్యక్ష. నల్గొండ జిల్లాలోనే పోరుబాటు చేసి ఇచ్చారు. మా సోదరులు కూడా చాలాసార్లు మాట్లాడినారు. ఏమని? నల్లగొండ జిల్లాకు మీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో చేసినంత అన్యాయము గతంలో ఎప్పుడు జరగలేదు. అది సొరంగ మార్గమే కావచ్చు, ఉదయ సముద్రం ద్వారా బ్రాహ్మణవెల్ల ప్రాజెక్టు కుర్చేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తా అన్న మా శివనగూడెం రిజర్వాయర్ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మా మున్గోడు దేవరకొండ కావచ్చు. ఏమైంది అధ్యక్ష? 2015లో కొబ్బరికాయ కొట్టేసి కంప్లీట్ చేపిస్తాను. ఆ కుర్చీ డైలాగ్ ఎక్కడ పోయినా కుర్చీ వేసుకొని కూర్చుంటా అన్నాడు. మరి ఇప్పుడు కుర్చీ లేదు, లాస్ట్కి ఇప్పుడు వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు. ఆ కుర్చీ పోయింది. ఎంతమందిని కుర్చీ ఎక్కడవో కుర్చీ వేసుకొని కూర్చుంటా అంటే పబ్లిక్ ఏమనుకున్నారంటే నిజంగానే కుర్చీ వేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తారని చెప్పి పబ్లిక్ నమ్మిండ్రు. కానీ కుర్చీ లేదు, టేబుల్ లేదు, బెంచ్ లేదు, ఏమి లేదు అధ్యక్ష. ఒక్క పని కూడా కాలేదు. మీకు ఒక్క విషయం చెప్తా అధ్యక్ష, ఎక్కువ సమయం తీసుకొని నేను అధ్యక్ష. మేము గతంలో నల్లగొండ జిల్లా ఎస్ఎల్బిసి సొరంగ మార్గం ద్వారా మా ఏఎంఆర్పి నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు రాకముందుకే పుట్టంగండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని నాగార్జున సార్ 4 షోర్ నుంచి తీసుకొని ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో స్టార్ట్ చేసినాం అధ్యక్ష. సక్సెస్ఫుల్గా రన్ అయింది. సరే అది అప్పుడు ఎట్లా సక్సెస్ అవుతుందో లిఫ్ట్ ఇరిగేషన్ ఫస్ట్ అని చెప్పి సొరంగ మార్గం 2005లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సొరంగ మార్గం ద్వారా వాటర్ తీసుకురావాలని చెప్పి శ్రీశైలం 4 షోర్ నుంచి అని చెప్పి డిసైడ్ చేసి టెండర్లు కూడా పిలిచిండు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత లిఫ్ట్ సక్సెస్ అయిన తర్వాత ఏం డిసైడ్ చేసిందంటే మా జానారెడ్డి గారు అప్పటి నాయకులు, సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు ఇట్లా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ బాగా పనిచేస్తుంది కదా, ఈ సొరంగం ద్వారా వచ్చే వాటర్ని 2 లిఫ్ట్ల ద్వారా 2 స్టేజెస్లో
డిండికి తీసుకుపోయి ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా అయిన దేవరకొండకు మునుగోడు నియోజకవర్గానికి 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని అప్పుడు డిసైడ్ చేసింది అధ్యక్ష. ఆ తర్వాత పరిణామంలో మళ్ళీ ఎప్పుడైతే మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో పాలమూరు రంగారెడ్డికి 60 రోజులలో రోజు 2 టీఎంసీలు 120 టీఎంసీ వాటర్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి 0.5 టీఎంసీ అంటే 30 టీఎంసీ 60 రోజులలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్కి ఇస్తాం. ఈ మునుగోడు దేవరకొండ నియోజకవర్గం బ్యాక్వర్డ్ ఉంది, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పి డిసైడ్ చేసింది. బాధ ఏంటంటే అధ్యక్ష, లాస్ట్కు మీకు 2 నిమిషాలు బాధ ఏంటంటే మన హరీష్ రావు గారు ఏం చేసినా నాకు తెలియదు, కానీ ఆ కాళేశ్వరం మీద చూపించిన శ్రద్ధ మరి మా ప్రాంతం మీద ఎందుకో వివక్ష నాకు అర్థం కాలేదు. మరి అప్పుడు చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా గెలిచిండ్రు, కానీ ఇక్కడ మాత్రం ఏ ఒక్క ప్రాజెక్టు మీద కేవలం మూసీ ప్రాజెక్టు మీద ఒక 300 కోట్లు ఖర్చు పెడితే ఒక 5 నియోజకవర్గాలకు లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది. అది వేస్ట్గా పోతుంది, అది మంచినీళ్ళు కూడా కావు. ఒక 300 కోట్లు అది కూడా ఇవ్వలేదు. మాకు లక్ష ఎకరాలకు సాగునీరించే మా బ్రాహ్మణవేల ప్రాజెక్టుకి ఇవ్వమని చెప్తే హరీష్ రావు గారిని గత సభలో అంతకుముందుకు వెంకటరెడ్డి గారు అడిగినా రాజకీయ కోణంలో ఆలోచించిండ్రు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే నకరికల్ మునుగోడు నల్గొండకు వస్తే వీళ్ళ అన్నదమ్ములకు పేరు వస్తుందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. 80% కంప్లీట్ అయింది అధ్యక్ష. 2014 నాటికి కంప్లీట్ చేయలేదు. అది ఈ 10 ఇయర్స్లో కూడా కంప్లీట్ చేయలేదు. ఇప్పటికి కూడా ఇంకా రైతులకు నీళ్ళు ఇస్తలేరు. 80% అయిన ప్రాజెక్టు కూడా. ఇక మూడోది, అన్నిటికంటే గొప్ప విషయం, ఈ ప్రాజెక్టులు కాంట్రాక్టర్ల కోసమా రైతుల కోసమా అని ఒక్కసారి ఆలోచన చేస్తే అధ్యక్ష, మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో 7 ప్యాకేజీల కింద మా మునుగోడు దేవరకొండకు 6,000 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 7 ప్యాకేజీలకి ఇట్లా టెండర్ పిలిచిండ్రు. కాంట్రాక్టర్లు వచ్చిండ్రు. జనరల్గా టెండర్ పిలిచి అగ్రిమెంట్ అయ్యే లోపల 90% ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యి ఉంటే R&R కంప్లీట్ చేసి ఉంటే కాంట్రాక్టర్లు పని చేసుకోగలుగుతారు. ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, R&R లేదు. 7 ప్యాకేజీల కింద 6,000 కోట్లకు టెండర్ పిలిచిన అధ్యక్ష. ఏం తొందర కొట్టుకుపోయిందని చెప్పేసి హడావుడిగా రైతులని ఊర్లు కాల్ చెప్పడం. 2013లో పార్లమెంట్లో తెచ్చిన యాక్ట్ కాదని, ల్యాండ్ ఎక్విజిషన్ కాదని జీవో నెంబర్ 123 తీసుకొచ్చి 30 లక్షల రూపాయలకి ఎకరం ఉన్న భూమిని 4 లక్షలకు 5 లక్షలకు రైతుల దగ్గర గుంజుకున్న అధ్యక్ష. పోలీసులను పెట్టి కాంట్రాక్టర్ల కోసం అని చెప్పి రిజర్వాయర్లు కంప్లీట్ చేసిండ్రు. రిజర్వాయర్లు పని నడిపించిండ్రు. ఒక 7-8 ఊర్లు మా శివనగూడెం రిజర్వాయర్ కింద, మా కృష్ణరాంపేట కింద పోని వీళ్ళు త్యాగం చేస్తే, వీళ్ళు కష్టపడితే, వీళ్ళు ఊళ్ళో వదిలిపెట్టి భూములు వదిలిపెట్టి పోతే ఏమంటే ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చి రైతులకు న్యాయం జరుగుతుందంటే నిజంగా చేసిన పని అధ్యక్ష. ఆ రిజర్వాయర్లకు వాటరు వచ్చేటందుకు హెడ్ వర్క్స్ పాలమూరు రంగారెడ్డి నుంచి, నార్లాపూర్ మెయిన్ సోర్స్ అక్కడి నుంచి తీసుకురావాలన్నా, దాని నెక్స్ట్ రిజర్వాయర్ ఏదుల, దాని తర్వాత వట్టెం, ఈ 3 దగ్గరికి వెళ్ళి తీసుకురావచ్చు. మరి 3 ఆల్టర్నేట్లు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి హెడ్ వర్క్ తీసుకురావాలి వాటర్ అనేది డిసైడ్ చేయలే. అక్కడి నుంచి టెండర్లు పిలిచి ఆ హెడ్ వర్క్స్కు టెండర్లు పిలవలే, మొదలు పెట్టలే. కానీ ఇక్కడ మాత్రం రిజర్వాయర్లు కంప్లీట్ చేసిండ్రు. కాంట్రాక్టర్ల మీద ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు అధ్యక్ష. పైసలు ఇంట్రెస్ట్లో తీసుకొచ్చి ఆ ప్రాజెక్టులు కట్టి జనమంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు. పోనీ వాళ్ళకు నీళ్ళు లేవు, ప్రాజెక్టులు హెడ్ వర్క్స్ కంప్లీట్ కాలేదు. ఈరోజు నేను బాధతోటి ఆవేదనతో అధ్యక్ష, ఇటువంటి తప్పులు చాలా చేసిండ్రు. పాలమూరు రంగారెడ్డిలో కానీ మల్లన్న సాగర్లో కానీ, అసలు మల్లన్న సాగర్ 50 టీఎంసీలు అవసరం లేదు అధ్యక్ష. కొండపోచమ్మ 15 టీఎంసీ అవసరం లేదు అధ్యక్ష. 3 టీఎంసీ ఉన్నది కొండపోచమ్మని ఒక రింగ్ బండ్ కట్టి 15 టీఎంసీ ఒక గంగాలం లాగా తయారు చేసి అది కట్టిండ్రు. అక్కడి నుంచి ఆయన ఫామ్ హౌస్లకు డైరెక్ట్ కాలువ. కొండపోచమ్మ యాక్చువల్గా మా టెక్నికల్గా చెప్పాలంటే అది సేఫ్టీ కాదు. ఆన్ గ్రౌండ్ ఎటువంటి కొండలు లేకుండా 50 టీఎంసీ 28 కిలోమీటర్స్ రింగ్ బండ్ లాగా బండ్ ఫామ్ చేసిండ్రు. అది సేఫ్టీ కాదు. ఇవన్నీ విషయాలు తెలిసే చేసిండ్రు అధ్యక్ష. నేను మీ ద్వారా మా మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఇది గజ్వేల, సిరిసిల్ల, సిద్దిపేటన అనే వివక్ష లేకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మన ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని కూడా అధ్యక్ష నేను మీ ద్వారా ఇస్తున్నా. ఎందుకంటే ఈరోజు
ప్రజెంటేషన్లో మాట్లాడినప్పుడు జిల్లా మంత్రి అయినా సరే, మా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా మర్చిపోయారు, మమ్మల్ని మర్చిపోయారు. ఎస్ఎల్బీసీ పెట్టినరు, అన్ని పెట్టినరు. కానీ మా డిండి, మునుగోడు, దేవరకొండ మన బాలనాయక్ గారు ఉన్నారు. అధ్యక్ష, అక్కడ మొత్తం కంప్లీట్ ప్రపంచంలోనే హైయెస్ట్ ఫ్లోరైడ్ మునుగోడు నియోజకవర్గం. సాగునీరు, తాగునీరు విషయంలో చాలా ప్రయారిటీ ఇవ్వాల్సిన కాన్స్టిట్యున్సీ. ఈ రెండు నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ ఉంది, ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియా, బాగా కరువు కూడా ఉంది. కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ వాళ్ళు వదిలేసిండ్రు గాలికి. ఆ హెడ్ వర్క్స్ ఏదుల నుంచి అయితేనే కరెక్ట్ అనేది నేను కూడా గత 5 సంవత్సరాలుగా రీసెర్చ్ చేసిన, అధికారులతో, ఇంజనీర్లతో రివ్యూ చేసిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు చాలాసార్లు మాట్లాడినా వాళ్ళు పట్టించుకోలేదు, కనీసం డిసైడ్ చేయలేదు, టెండర్లు పిలవలే. కనీసం ఇప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని, మరి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా వేడుకొని ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి, అధ్యక్ష ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత ఏం లేదు అధ్యక్ష, ఒక 1890 ఒక 2000 crores ఆ హెడ్ వర్క్స్ దగ్గర ఏదో నుంచి ఒక టన్నలు 16 kilometers కెనాల్ తీసుకొచ్చి అక్కడ ఉలపరకాడ నీళ్ళు వేస్తే, వాగులు వేస్తే అధ్యక్ష, ఈ 7 ప్యాకేజీలు కంప్లీట్ అయిపోతే అధ్యక్ష. ఆన్గోయింగ్ వర్క్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ల్యాండ్ ఎక్స్ప్లోరేషన్ ఇప్పుడు అయింది. అది నా మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అంట. అప్పుడు R&R పేమెంట్ అయింది. ఆ హరీష్ రావు గారే వచ్చి అప్పుడు ఎట్లనే సరే ఓడగొట్టాలి ఓటర్, అప్పటిదాకా రైతులు ఎంత మొత్తుకున్న పోలీసులను పెట్టి చేయించిన గవర్నమెంట్ ఆ ఉప ఎన్నిక రాగానే మొత్తం టకా 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 డబ్బులు మొత్తం ఇచ్చేసింది అధ్యక్ష. అవి మా మంత్రి గారు నవ్వుతురు, జగదీశ్వర్ రెడ్డి గారు. ఆయనే ఊర్లలోకి పోయిండు. అన్ని పైసలు R&R ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ ఒక్క రోజులో టకా 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 అకౌంట్లో పడిపోయినా అధ్యక్ష. 3.5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి నేను అడిగితే పోలీసులను పెట్టి పనిచేసిన గవర్నమెంటు మరి ధనాధన ఎలక్షన్స్ కోసం అని చెప్పి ఇచ్చేసింది. నా పుణ్యమా అంట, నా రాజీనామా పుణ్యమా అంట. రైతులకు మాత్రం పైసలు వచ్చినాయి అధ్యక్ష. చాలా సంతోషం. చాలా నా రాజీనామా పదవి త్యాగం ఊరికే 570 కోట్ల రూపాయల నిధులు మా మునుగోడు నియోజకవర్గానికి వచ్చినాయి అధ్యక్ష. గొల్ల కుర్మలకు ఎక్కడ కూడా మన రాష్ట్రంలో 2వ విడత గొర్రెల పంపిణీ చేయలే. మామూలుగా అయితే గొర్రెలు ఇస్తారు కదా, నా రాజీనామా పుణ్యమాంటి 90 కోట్ల రూపాయలు గొల్ల కుర్మలకు 7,600 మందికి అకౌంట్లలో పడ్డాయి. 100 పడకల ఆసుపత్రి వచ్చింది చౌటుపలకాడ మున్సిపాలిటీకి రోడ్లు వచ్చినాయి. ప్రతి ఊర్లో ₹1 కోటి పెట్టి సీసీ రోడ్లు వచ్చినాయి. పోతే పోయింది నా పదవి 600 కోట్ల రూపాయలు నిధులైతే వచ్చినాయి మా మునుగోడు నియోజకవర్గాన్ని. మా రైతులు మాత్రం చాలా సంతోషంగా ఉండరు. కానీ ఇక నువ్వు ఇగో కాంట్రాక్ట్ కోసం పోయినోన్నైతే మళ్ళీ మీ పని పడుతుంది, మళ్ళీ కాంగ్రెస్లోకి ఎట్లా వచ్చినా? ఇప్పుడు అటు పోయినోన్నైతే మళ్ళీ మేము పని పడుతుంది, కాంగ్రెస్లోకి ఎట్లా వస్తా? ఏదైతేనే అధ్యక్ష, ఏదేమైనా చాలా అధ్యక్ష ఏదేమైనా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, నాది కాంగ్రెస్ పార్టీ రక్తం, కాంగ్రెస్ కుటుంబం. ఈరోజు నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అందులో నేను వచ్చిన తర్వాత మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా సంతోషంగా ఉంది. ఆగమైన తెలంగాణ మా చేతుల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నమ్మకం కూడా కుదిరింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పిన తాగుబోతుల తెలంగాణ కాదు, బెల్ట్ షాప్ల ద్వారా బంగారు తెలంగాణ మేము చేసి చూపిస్తాం. మేము 100% చేసి రైతులకు, నిరుద్యోగులకు, ప్రతి ఒక్కరికి మేము తప్పకుండా వాళ్ళ ఆశయాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళు ఎన్నో కళలు అంటున్నారు కాబట్టి మీరు పూర్తి చేయని కళల్ని మేము చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ సార్ మీరు ఒకసారి అనౌన్స్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టిండు తెలంగాణలో. ఇదొక్క ప్రాజెక్టు. ఇగో మీలాగా కళలు లేవు నాకు. కూనమనేని సాంబశివరావు